మోడేకుర్రు కాలావగట్టు పాకలో ఉన్నటువంటి అదిరిపోయే పెసరట్టు అనమాట. ఇది మంచి నీట్గా దోరగా కాల్చి ఇచ్చారు పెసరట్టు. కొంచెం పొడి, కొబ్బరి చట్నీ, అలాగే బొంబాయి చట్నీ ఇవన్నీ వేశారు. ఈ లోపల వచ్చి చక్కగా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, జీలకర్ర ఇవన్నీ వేసి మంచి దోర పెసరట్టు అయితే శ్రీనివాస్ బాబాయ్ ఇచ్చారు. అలాగే ఇక్కడ ఇంకో స్పెషల్ టిఫిన్ ఏంటి అంటే ఇదిగో ఈ మినపట్టు అనమాట. ఈ మినపట్టు కూడా చక్కగా దోరగా కాలుస్తారు. సైజు కూడా ఇదిగో ఇంత పెద్ద సైజు ఉంటుంది, ఇంత మంచి సైజు. అలాగే దీంట్లో కూడా 2 చట్నీలు, ఒక కారపొడి అనమాట. చక్కగా అరిటాకులో పెట్టిస్తారు. ఒక మంచి వింటేజ్ హోటల్ అనమాట. ముందుగా అయితే ఇక్కడ పెసరట్టు బాగా ఫేమస్ కాబట్టి పెసరట్టుని ఓ పట్టు పడదాం. చట్నీలో నంచుకొని కొంచెం కారపొడి అద్దుకొని ఆ పచ్చిమిర్చి కారం, అల్లం, జీలకర్ర ఫ్లేవరు అదిరింది. అట్టు కూడా ఇంత పెద్ద సైజులో ఉన్నట్టు కేవలం 20 అంటే 20 రూపాయలు. బాగుంది. చాలా బాగుందబ్బా, ట్రై చేయండి. ఎవరైనా ఈ రూట్లో వస్తే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. కోనసీమలో అచ్చమైన స్వచ్ఛమైన ఒక పల్లెటూరు, పక్కనే ఓ పంట కాలువ, ఆ పంట కాలువను ఆనుకుని ఈ పూరిపాక, తాటాకు పాక, ఆ పాకలో మంచి వేడి మినపట్టు పెసరట్టు చితకొడేసి